నమస్తే. ఇగో ఇయాల మరి సీమరాజన్న లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడుతున్నారు. మరి ఇయాల ఆమె ఏం తప్పులు చేసిందో, మరి ఆమె మీద ఎందుకు విరుసుకుపడదామని ఫిక్స్ అయిందో ఏందో ఒకసారి అరుచుకుందాం. ఎందుకంటే అన్న గోస వాళ్ళకి రావద్దు. మరి అదే పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు 11 సీట్లకు పడిపోతే బాధ అయితే ఉంటుంది కదా. మరి చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు. నమస్కారం ప్రజలారా, నేను మనందరూ ఇక్కడ సుపరిచితమే. ఎవరంటే వీరగంధం లక్ష్మీ పార్వతి, వీరగంధం సుబ్బారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతి. ఈమె మేమేదో కుక్క కేసి బిస్కెట్లు వేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్న ఏది చెప్తే అది, జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడమంటే అది మాట్లాడతారు. సరే, అదే కోణంలో చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది, పురంధేశ్వరి గారిని మాట్లాడింది. వాళ్ళ అంటే మేము ఎవరు మాట్లాడమంటే మాట్లాడింది. నాకు కొంతమంది అంటే నాకు మా పార్టీలో ఉన్నట్టే తెలుగుదేశంలోను జనసేనలోను కొంతమంది మిత్రులు, కొంతమంది శత్రులు ఉంటారు. వాళ్ళలో కొంతమంది నాకు ఫోన్ చేసి ఈ వీడియో పంపించారు. ఈ వీడియో మీ పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఉన్నది, కొద్దిగా ఈ వీడియో విశ్లేషణ చేసి సీమరాజ్ అన్న అని చెప్పి. సరే, మనం కూడా విశ్లేషణ అయితే చేద్దాం. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నందమూరి తారక రామారావు, తెలుగు వారి ఆరాధ్య దైవం అయినటువంటి నందమూరి తారక రామారావు గారి యూనివర్సిటీ పేరు మార్చి మన రాజన్న పేరు పెట్టినప్పుడు ఏం మాట్లాడాలి, అది వేరే విషయం. ఎందుకంటే మనం శివరాత్రే కదా మాట్లాడదాం. ఇప్పుడైతే మాట్లాడతాను, చూద్దాం ఏం మాట్లాడితే. ఒకసారి మీరు కూడా ఎన్ని ప్రయత్నం అయితే చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఎంత కుటీరాలో చంద్రబాబును మించినటువంటి నీచమైన స్వభావం కలిగిన ఈ పురంధరేశ్వరి గురించి చెప్పకపోతే, ఎందుకంటే ఈ కుటుంబ సభ్యురాలిగా నువ్వు నందమూరి కుటుంబ సభ్యురాలు ఎందుకైతావు తల్లి? అమ్మ తల్లి, నేను మాట్లాడితే ఇంకా నీకు శవంలోంచి రక్తాలు వచ్చాయి. ఎందుకంటే ఈ వీడియోను కొంతమంది మహిళలు కూడా చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను నీ అంత పాకి పనులు, నీ అంత బఫూన్ పనులు, నీ అంత డెకానిక్ మాటలు నేను మాట్లాడను. నాకు కూడా కొద్దిగా మహిళలు అంటే అభిమానం, గౌరవం, మాకు అకలీలు ఉన్నారు కాబట్టి నేను అటువంటి మాటలు అయితే మాట్లాడు. నువ్వు లైన్ దాటి పరిధి మించి మాట్లాడినా కూడా నేను దాని లోపలనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తప్ప. ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కదా. అంటే నువ్వు భార్య పెళ్ళానికి, నువ్వు నందమూరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి ఎట్లా చెప్పుకుంటావు నువ్వు? నిన్నేమన్నా వాళ్ళ పెళ్లికి, ఒక పబ్బాలకు, ఒక కార్యక్రమానికి, ఏదైనా వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకై నిన్నేమన్నా ఆహ్వానించినారా? నందమూరి అభిమానులను ఆహ్వానించారు కానీ వీరగంధం లక్ష్మీ పార్వతిని ఎందుకు ఆహ్వానించారు? ఏం అవసరమో? ఎందుకు ఇట్లాంటి గట్టి తినే మాటలు? జగన్మోహన్ రెడ్డి ఏదో మన పెడిగ్రీ చేశాడు 5 ఏళ్ళు, ఇంకా వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లెక్క తెచ్చిలా ప్రభుత్వ ఖజానాలో నుంచి నీకు కొద్దిగా నెలకు జీతం వచ్చారు బాధపడినాడు, ఒక్కొక్క కాలం బాధపడినాడు. అంతే తప్ప నువ్వేదో జగన్మోహన్ రెడ్డికి ఇది చేద్దాం అనుకుంటే నీకు వేస్తారు వెనకల మళ్ళా చూసుకో. మనం చేసిన ద్రోహం ఏంటో ఆవిడ మొదటి నుంచి కూడా తండ్రికి ఎంతటి వెనుకవుతారో, ఎక్కడైనా సరే ఒక నీతిమంతుడైన తండ్రి కడుపును పుట్టిన సంతానం నీతిగా వ్యవహరిస్తుందని విన్నాను నేను. నీ అంత నీతి ఎవరున్నారో మొగుండాడు బాధపడి రామారావు గారికి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి నువ్వు. రామారావు గారి జీవిత చరిత్ర రాస్తానని చెప్పి రామారావు గారిని ఏ విధంగా ఆయన ఆఖరి రోజులు గడిపే విధంగా చేసిన బొఫ్ఫుందానా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నందమూరి అభిమానులు అనుకుంటారు. తారక రామారావు గారి అభిమానులు, పెద్ద ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు గారి అభిమానులు అనుకుంటారు. దానికి ఏం చేస్తాము? ఏం మాట్లాడతావు ఇప్పుడు నువ్వు? ఎందుకు ఊరికే నోటికి ఏ విధంగా మాట్లాడితే ఆ మాటేనా? అంటే ఇప్పుడు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి సంతానం ఏంది ఎట్లా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావే? నీకు పొరవన్న కడుపు నమ్మదన్నావు నువ్వు ఏడి నుంచి వచ్చినావు? నీ సంతానం ఏంది? నీ సంతానం ఏందట? ఇప్పుడు నీ సంతానం ఏంది? నువ్వు ఏడి నుంచి వచ్చినావు? అసలు నీకేం అవసరము? అసలు నందమూరి కుటుంబానికి సంబంధించి మాట్లాడాల్సిన సంబంధం నీకేంటి? నువ్వు ఏడి నుంచి వచ్చినావు? నీ స్థానం తెలుసా? డ్రామా ఆర్టిస్ట్ నుంచి నందమూరి ఎన్టీఆర్ గారి దగ్గరికి పోయి ఎన్టీఆర్ గారు నేను మీ జీవిత చరిత్ర రాచాలని చెప్పి ఆయన ఏ విధంగా ఇది చేసినావు నువ్వే ఒక మచ్చలేనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వినావో ఆ మచ్చబడింది. ఏం చేస్తావు? నువ్వేం మాట్లాడినావో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అనుకుంటారు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మీపార్వతి గారు నేనేం చెప్తానంటే, మీకు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. గతంలో కూడా అన్నావు, పురంధేశ్వరి ఎక్కడ పోటీ చేయొచ్చు అక్కడ, చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయొచ్చు అక్కడ, నేను వాళ్ళ ఓట్లు రాకుండా చేశాను, అది ఇది అన్నావు. నీలాంటి బఫూన్ మాటలు మాట్లాడితే మనకి ఈరోజు 11 స్థానాలు వచ్చినాయి. అర్థమైందా? ఇకనైనా ఇటువంటి మాటలు మాట్లాడుకుంటాం, మరి అది ఉంటామని ఆశిస్తా ఉన్నా. చూద్దాం ఏం మాట్లాడింది. అంతటి నీతిమంతుడికి ఇంత పరిమాణ సంతానం కలిగారనడానికి ఈ రోజు పురంధరేశ్వరే కారణం. ఆ రోజు జాగ్రత్తగా ఉండు. వెన్నుపోటు కార్యక్రమంలో కూడా చాలా మంది పాత్ర ఏంటో తెలియదు, కానీ ఈ మధ్య నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడే మీ
పాత్ర కుటుంబంలో, బయటేమో చంద్రబాబు నాయుడు రామోజీ చేస్తే కుటుంబంలో ఈవిడ కుటుంబ సభ్యులందరినీ ఏకం చేయటంలోను, అలాగే వెళ్ళను వైస్రాయ్ హోటల్ అని చెప్పిన భర్త వెంకటేశ్వరరావుని దారుణంగా తిట్టి, భయంకరమైన భాషతో తిట్టి, అది కావాలని చెప్పలేను నేను అంతా. ఇప్పుడు అంటే ఆ భాష కూడా మాట్లాడుతుంది మా లక్ష్మీబాబుతో. నీ భాష ఎవరికి తెలీదా? నీ ఆశాలు ఎవరికి తెలీదా? కోటి కథ తెలీదా? నువ్వు ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినావు అనేది ఎవరికి తెలీదా? నీ కాల్ రికార్డులు ఎవరికి తెలీదా? నువ్వు చేసిన లంగా పనులు తెలీదా? నువ్వు చేసిన బఫూన్ పనులు తెలీదా? నాకు ఉద్యానం ఇచ్చా, నీకు మంత్రి పదవి ఇచ్చి నేను నీకు మంత్రి పదవి ఇప్పించాను అన్నటువంటి మాటలు ఎవరు వినలేదా? నాకు ఒక మంచిగా ఈగన తీర్చారంటే నేను మీకు ఎమ్మెల్యేగా సీట్ ఇప్పించాను అన్న కోతలు ఎవరికి తెలీదా? నువ్వు గడ్డి తినే మాటలు మాట్లాడినావంటే ఉరికిచ్చు కొడతారు. నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడులే నాకు ఇది చేస్తాడు అనుకుంటామేమో. జగన్మోహన్ రెడ్డికి దిక్కు దివాను లేక నన్ను పెట్టుకొని ముందుకు పంపించాలన్నాడు. ఇకనైనా సరే నువ్వు మాట్లాడేటువంటి మాటలు మర్యాదగా మాట్లాడు. మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియోలో 3 సార్లు అన్నాడు అన్న, నువ్వు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అని. ఎందుకంటే నిజంగానే పురంధేశ్వరి కాడికి ఎందుకు ప్రతి ఒక్కరిని అటు ఒక పార్టీ లేదు, ఏం లేదు, ఎన్టీఆర్ని తిట్టుడే, ఇటు చంద్రబాబు నాయుడుని తిట్టుడే, లోకేష్ని తిట్టుడే, ఈ కూటమి వచ్చినాక పవన్ కళ్యాణ్ని తిట్టుడే, అటు ఎవరిని పడితే వాళ్ళని అయితే టీడీపీకి సపోర్ట్ ఇస్తారో వాళ్ళందరినీ తిడుతుంది అనమాట. పక్కా ఫిక్స్ ఇది. అన్నట్టు పెడిగ్రీ ఇప్పుడు ఇన్ని రోజులు అంటే 5 సంవత్సరాలు కష్టపడి చేసిండు, కానీ ఇంకా ఇప్పుడైతే వేయలేడు కదా. ఇంకా 5 సంవత్సరాలు అయితే ఇక ఏది దొరుకుతుందో దాంతో పోవాలి. మొత్తంగా అసలు ఈ వీడియో మొత్తంలో చూస్తే అన్న చెప్పింది అయితే ఒక్కటే, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో కార్యకర్తలు, ఈ నాయకులు వాళ్ళు అయితే ఉన్నారో, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఒక మెట్టు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ 11 కాస్త 1 అవుతుంది. ఆ 1 కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమో లాస్ట్కి. గాడికే వచ్చేటట్టు ఉన్నది కథ. ఇట్లనే నడిచింది అనుకో నిజంగానే అంతకు దిగజారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. 151 ఏడా 11 ఏడా అసలు ఏమన్నా పొంతనున్నదా? 10 సీట్లు తగ్గినాయంటే ఓకే, పోనీ 50 తగ్గినంటే ఓకే, అసలు వచ్చినాయే 11 అంటే ఎట్లా? అట్లనే ఉన్నది. మరి మొత్తంగా అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరెవరైతే అన్న వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు చాలా మారుతారని అయితే కోరుకుంటున్న జనాలు కూడా. ఆ మాటలు నోటికి ఎంత ఇస్తంత ఎంత తిట్టాలంటే అది ఇటుడు కొంచెం కదా ఒక్కటి తక్కువ చేసుకుంటే ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారు జనాలు కూడా. మరి చూడాలా నెక్స్ట్ టైం వరకు అంట 5 సంవత్సరాలు టైం ఉన్నది, కానీ అప్పటిదాకా చూద్దాం ఇంకా ఈ స్వంటోళ్ళు ఎంతమంది బయటకు వస్తారో అన్న వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఇవాళ వీడియో.